ఒక 2 నెలల పాటు మీ ఫోన్ లో ఒక 2 నెలల పాటు ఎగ్జామినేషన్ వరకు వాట్సాప్ తీసేయండి, తర్వాత ఇన్స్టాగ్రామ్ తీసేయండి, ఫేస్బుక్ తీసేయండి. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. 2024 వచ్చేసింది. కొత్త సంవత్సరం, కొత్త కోరికలు, కొత్త రెజల్యూషన్స్ అందరూ కూడా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రెజల్యూషన్. కొత్త సంవత్సరంలో జిమ్ జాయిన్ అవ్వాలని చెప్పి ఒకరు, రెగ్యులర్ గా ఉదయమే 5 గంటలకు లేవాలని ఇంకొందరు, రోజు గుడ్లకు వెళ్ళాలని చెప్పి ఇంకొందరు, లేదంటే ఈ సంవత్సరం ఫలానా అంశము నేను సాధించాలని చెప్పి ఇంకొందరు. సో ఈ రకంగా డిఫరెంట్ రెజల్యూషన్స్ పెట్టుకునేటటువంటి ఈ సందర్భంలో ప్రతి గ్రూప్ 2 ఆస్పిరెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ 2 ఆస్పిరెంట్ కి ఉండాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ రెజల్యూషన్. ఎందుకనంటే 2024 ఎటువంటి సంవత్సరం అంటే మిమ్మల్ని ఒక అభ్యర్థి నుండి అధికారిగా, గ్రూప్ 2 అధికారిగా మార్చేటటువంటి సంవత్సరం. అండ్ ఈ ప్రిపరేషన్ లో, ఈ యజ్ఞంలో ఎస్ఎస్ క్లాసెస్ కూడా ఒక అంతర్భాగం అవుతుంది. ఎస్ఎస్ క్లాసెస్ యాప్ లో న్యూ ఇయర్ సందర్భంగా మీకు బెస్ట్ డిస్కౌంట్స్ ని దాదాపుగా 55% ఆఫ్ తో మీకు ప్రిలిమ్స్ కోర్స్ కావచ్చు, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కావచ్చు, ఇండివిజువల్ కోర్సెస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, అన్ని కూడా అందిస్తా ఉన్నాం. ఎస్ఎస్ క్లాసెస్ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ చేయండి. సో ఒక గ్రూప్ 2 అభ్యర్థికి ఖచ్చితంగా జాబ్ రావాలంటే సిలబస్ పట్టు, జాబ్ కొట్టు అని చెప్పి నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. సిలబసే మీ మహాభారత్, సిలబసే మీ బైబిల్, సిలబసే మీ ఖురాన్. సిలబస్ లో ఉన్నటువంటి ఇంచుని చదవండి, ప్రతి టాపిక్ ని డీకోడ్ చేయండి. ఆ డీకోడ్ చేసినటువంటి ప్రతి అంశం పైన ఒక క్లియర్ కట్ అవేర్నెస్ ని పెంచుకోండి. ఆ అవేర్నెస్ ఎంత క్లియర్ గా ఉండాలంటే, ఉదాహరణకు ఫ్యామిలీ అనే ఒక టాపిక్ ఉంటుంది సొసైటీలో. కుటుంబము అనేటటువంటి టాపిక్ లో మీకు కుటుంబము అనగానే మీకు ఒక బ్రాడ్ పిక్చర్ వచ్చేయాలి. కుటుంబము అంటే కుటుంబం యొక్క రకాలేంటి, సోషాలజిస్టులు ఏం చెప్తారు, కుటుంబంలో మాతృస్వామిక కుటుంబం అంటే ఏంటి, పితృస్వామిక కుటుంబం అంటే ఏంటి, బైలోకల్ ఫ్యామిలీ అంటే ఏంటి, నియోలోకల్ ఫ్యామిలీ అంటే ఏంటి, మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ అంటే ఏంటి, పెట్రిలోకల్ ఫ్యామిలీ అంటే ఏంటి, వంశాపార్యం ఏ రకంగా పోతుంది అంటే ఒక క్లియర్ కట్ పిక్చర్ అనేది మీకు వచ్చేయాలి. సిమిలర్ టు ఆల్ ద 5 సబ్జెక్ట్స్, ప్రతి 5 సబ్జెక్టులను కూడా మీరు క్లియర్ కట్ గా ఐడియా అన్నదే మీకు రావాలమ్మా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అనంటే, ప్రతి గ్రూప్ 2 అభ్యర్థికి ఉండాల్సింది స్టే డిసిప్లిన్డ్. ఎస్, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చాలా మంది జనవరి 2వ తేదీన బ్రేక్ చేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మీరు కనుక డిసిప్లిన్డ్ గా ప్రతి సబ్జెక్ట్ ని ఒక క్లియర్ కట్ డైరెక్షన్ లో, ఒక క్లియర్ థాట్ ప్రాసెస్ తో మీరు ప్రిపేర్ అయినట్లయితే ఎవ్వరు కూడా, నో బడీ కెన్ స్టాప్ యువర్ సెలెక్షన్. స్టే డిసిప్లిన్. డిసిప్లిన్ ఎలా అంటే, మీకు ఒక ఓఎల్క్యూ ఇప్పటి నుండే డెవలప్ అవ్వాలమ్మా. ఓఎల్క్యూ, ఆఫీసర్ లైక్ క్వాలిటీ. ఇది సాధారణంగా నేను యూపీఎస్సీ, మీరు ఒక ఐఏఎస్ అవ్వాలనుకుంటే ఐఏఎస్ లాగా ప్రవర్తించాలి. మీరు ఒక ఎంఆర్ఓ అవ్వాలనుకుంటే ఎంఆర్ఓ లాగానే అనుకుంటూ మీరు ప్రిపరేషన్ చేయాలి. ఆఫీసర్ లైక్ క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 2024 లో ఐ హోప్ మీరందరూ కూడా ఈ ఓఎల్క్యూని మీ ప్రాక్టీస్ లో ఇన్వైట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్, టెస్ట్లు సీరియస్ గా రాయాలి. టెస్ట్ అంటే ఏదైనా మాక్ టెస్ట్ అంటే మాక్ లాగానే చేస్తాము. రియల్ ఎగ్జామ్ అనేది February 25th ఉంది, లేదా తెలంగాణ వాళ్ళకైతే మరింత సమయం ఉంది అన్నటువంటి ఈజీనెస్ తో తీసుకోకుండా మీరు టెస్ట్లను చాలా డీటెయిల్ గా, చాలా అక్యురేట్ గా స్కోర్ వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, బుక్ లిస్ట్ గురించి నేను ఒక మాట చెప్తాను మీకు. బుక్ లిస్ట్, మార్కెట్ లో ఉన్నటువంటి కలర్ఫుల్ బుక్స్ అన్ని కూడా తీసుకొని వచ్చి మీ స్టడీ టేబుల్ ని, మీ స్టడీ రూమ్ ని, మీ హాల్ లో లేదా ఇంకొక రూమ్ లో మీరు డెకరేట్ చేసుకుంటారు. అవసరం లేదు. ఒక పుస్తకం, ఒక సబ్జెక్టుకు ఒక పుస్తకము 10 సార్లు చదవండి. 10 పుస్తకాలు ఒక్క సబ్జెక్టుకు సంబంధించి చదవరాదు. నో నీడ్ టు ప్రిపేర్ 10 books ఫర్ అ సింగిల్ సబ్జెక్ట్. బుక్ లిస్ట్ అనేది చాలా సింపుల్ గా పెట్టుకోనమ్మా. బుక్ లిస్ట్ షుడ్ బి వెరీ వెరీ సింపుల్. ఎందుకంటే మీకు హిస్టరీలో అల్టిమేట్లీ 30 మార్కులు రావాలి. ఈ హిస్టరీలో మిమ్మల్ని పిహెచ్డి చేయమని ఎవరు అడగట్లేదు. జాగ్రఫీ అంతే, సొసైటీ అంతే, కరెంట్ అఫైర్స్ కూడా అంతే, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా అంతే.
నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమంటే డీవియేషన్స్ కి తావు ఇవ్వకన్నమ్మా. డీవియేషన్, నో డీవియేషన్, సే నో టు డీవియేషన్. ఇదే సమయంలో గ్రూప్ 2 అభ్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అధికారిగా మారేటటువంటి ఈ క్రమంలో, ఈ సమయంలో మీరు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. పండుగలు త్యాగాలు చేయాలి, సంక్రాంతి పండుగను కూడా త్యాగం చేయాలి, అదే రకంగా సినిమాలు త్యాగం చేయాలి, బర్త్డే పార్టీలు, పెళ్లిళ్ళు, వివాహాలు, నిశ్చితార్థాలు అన్ని కూడా మీరు త్యాగాలు చేయాలి. సో నో డీవియేషన్, సే నో టు డీవియేషన్. మీరు ఒక ఫోన్ పడితే, స్మార్ట్ ఫోన్ పడితే మీరు రీల్స్ చూస్తూ పోతారు. రీల్స్ లో సినిమా పాటలు వస్తూ ఉంటాయి, లేదంటే ఇంకొక షార్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ పైకి చెయ్యి ఇట్నే పైకి పోతా ఉంటది, పైకి పోతా ఉంటది. చెయ్యి ఎంతసేపు పైకి పోతుంది అంటే మీ చెయ్యి కూడా నొప్పి లేదు, మీ కళ్ళు కూడా నొప్పి లేవు, అంత పైకి పోతుంది. కానీ డిసిప్లిన్, నో టు డీవియేషన్ అంటే ఇదే డీవియేషన్. మీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన యానను పెట్టండి. లేదా మీరు ఆన్లైన్ క్లాసులు చూసేటటువంటి క్రమంలో ఈ ఫోన్ లో 1-2 నెలల పాటు ఎగ్జామినేషన్ వరకమ్మా, ఎగ్జామినేషన్ వరకు వాట్సాప్ తీసేయండి, తర్వాత ఇన్స్టాగ్రామ్ తీసేయండి, ఫేస్బుక్ తీసేయండి. డిసిప్లిన్డ్ గా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. టెలిగ్రామ్ వాడండి, టెలిగ్రామ్ లో ఎటువంటి డీవియేషన్స్ అన్నవి ఉండవు. ఐ హోప్ యు గాట్ మై పాయింట్. ఓకే, సో ఈ రకంగా మీరంతా కూడా డిసిప్లిన్డ్ అవుతారని చెప్పి నేను భావిస్తూ ఎస్ఎస్ క్లాసెస్ యాప్ లో ఉన్నటువంటి కోర్సెస్ అన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. ఎక్స్పర్ట్ టీమ్ తో మీకు డెలివర్ చేయబడుతున్నాయి కాబట్టి ఆ కోర్సెస్ ని మీకు అట్ ద వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ లో మీకు ఈ కోర్సెస్ అన్నవి కూడా అందించడం జరుగుతుంది. కంటెంట్ ఆల్మోస్ట్ అంతా కూడా అప్లోడ్ అయిపోతుంది. సో మీరు ఇంకా ప్రిపరేషన్ అవ్వడమే తరువాయి అని చెప్పైతే నేను మీకు చెప్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తున్నానండి శ్రవణ సామ్రాణి క్లాసెస్. మరొకసారి 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ a very happy and blessed and a rightful new year. Thank you. Jai Hind.